హాయ్ అండి. నమస్కారం. నేను గోదావరి అబ్బాయి రవితేజ. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. స్వామివారి చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. త్రేతాయుగంలో ధ్వసరుడు అనే రాక్షసుడు ఉండేవాడంటండి. రావణ సైన్యములో ఉన్న మధ్వసురుడు అసుర ప్రతిపత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనతో జీవించుచుండితేవాడు. కలియుగము రావణ యుద్ధము వచ్చినది. ఈ యుద్ధములో రాముని వైపు పోరాడుచున్న శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని చూసి మనసు చలించి అస్త్ర సస్యము చేసి సమయమునందు హనుమంతునికటువంటి శిలము చూపించారంట. ద్వాపర యుగములో ధ్వకుమురుడు జన్మించి సహచార సంపుడైన నిత్యము భక్తి భవనములో మోసిపోయిచూడంట. అంతేకాదండి, పూర్వపక్షమున పోరాడుచున్న మధ్వకురుడు అర్జుని జెండాపై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి చూసి పూర్వజన్మలో శృతితో ప్రవర్తింప చేసెను. అంతవలన ప్రతిదినము కాలువలోకి దిగి స్నానము ఆచరించి శ్రీ ఆంజనేయ స్వామి వారి కొరకు తపస్సు చేసేవారంట. అలా కొంతకాలము తపస్సు చేసిన యోధ్యుడు మహర్షి అయిను అభిములుగా ద్వద మహర్షి అడుగులు నడుపుచుంటే ఆ కాలములో ఎడబోయెను ఇంతట ఎవరిలో తెలిసినట్టుగా కూడా చేసేవారంటండి. అదే కాకుండా ఒక వనరు మహర్షి చేయు పట్టుకొచ్చు ఒడ్డుకు తీసుకువచ్చెను. సూర్యులు ఒక చేసి ఫలము ఆహారముగా ఇచ్చెను. మహర్షి మామూలుగా జపము ఆచరించేవాడును. ప్రతి నిత్యము కాలువలో స్నానము చేయించి ఒక ఫలము ఆహారముగా ఇచ్చి వనరుము గురించి మహర్షి ఆలోచించడం లేదని ఇలా కొంతకాలము జరిగెను. ఒకరోజు అతనుకు సపర్యలు చేయించుకున్న వనరులు ఒకే అదే దృష్టితో కలిసి ముగ్గురైన స్వామి ఇంతకాలము మీలో చర్యలు చేయించుకున్న పపందుడు దీవించి ఉండుట అత్యవసరమని తెలుసుకునే కాటికి ఈ మధ్యకాలంలో ఇందులో నిత్యము సమర్పులైన స్వామివారి యొక్క గురించి ఆయన గురించి కూడా చెప్పారంట. ఇంతలో స్వయముగా వచ్చి నీకు సేవలు చేశాను కావున విచారించక ఒక వరము కోరుకున్నాం అని చెప్పాను. దానికి స్వామివారు మీరు ఎల్లప్పుడూ నా చెంత ఉండేలా వరము ప్రసాదించమని ప్రార్థించెను. అప్పుడు స్వామి నీవు మద్ది చెట్టుగా అవతరించు, నేను నీ సమీపంలో నీల రంగులో ఎటువాడల్లో విధముగా ఈ ఒక వీడియో చేతిలో నచ్చితే ఫలము లైక్ చేసి, మరి ఒక షేర్ చేసి, చేతిలో సబ్స్క్రైబ్ గద చేసుకోండి. వెలిసెదను. నీ పేరుతో జై కలిసి శ్రీరామ్. ఫలము మరొక మరి వీడియోలో యొక్క మళ్ళీ చేతిలో కలుద్దాం. గద